రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళి పొమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించెను. 22 దూత పోయి యోవాబు పంపిన వర్తమానం అంతయు దావీదునకు తెలియజేసాను. ఇట్లనగా, ఆ మనుష్యులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకు ఎదురుగా రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారము మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయెను. జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తున్నట్లయితే ఇక్కడ ఊరియా, మనం ఊరియా అంటాము, ఊరియాని మనం చూడగలుగుతాం. అంటే ఇక్కడ జరిగిన సందర్భం మన అందరికీ తెలుసు. అభిషక్తుడు ప్రభు మన మధ్యలో బలంగా ఉండడం నేను చూడగలుగుతున్నాను. హల్లెలూయా. ఆయన ప్రసన్నత మనల్ని కమ్మి ఉండడం నా కళ్ళకు స్పష్టంగా కనబడుతుంది. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సమయంలో దావీదు చాలా ఉన్నతమైన పొజిషన్లో రాజుగా ఉన్నాడండి. ఒకరోజు దావీదు అలా మేడ మీద అలా తిరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి కనబడడం మనం గ్రహిస్తాం. తెలుసు మనకి, ఆమె పేరు బెత్షెబ. ఆమెను చూచాడు, మోహించాడు. ఆమె ఎవరని కూడా ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేసినప్పుడు నీ సేవకుడైనటువంటి ఊరియా భార్య, అంటే ఒకని భార్య. దావీదుకు ఉపదేశం ఉంది. దావీదు ఎప్పుడు వాక్యం చదువుతాడు, ఎప్పుడు 7 మార్లు స్తుతిస్తాడు, ముమ్మారు దేవుడికి ప్రార్థిస్తాడు, ఆట ఆడతాడు, డిగ్నిటీని అంతటిని పక్కన పెడతాడు. చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఒకానొక సందర్భంలో ఆమెని పిలిపించి ఆమెతో పాపం చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి విషయం రాజుకి తెలియపరిచింది. రాజుగారు అప్పుడు యుద్ధములో ఉన్నటువంటి ఊరియాని రమ్మని పిలుపునిచ్చాడు. పిలుపునిచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు, సేద తీర్చబడు. అంటే ఇశ్రాయేలీల సైన్యం అంతా కూడా యుద్ధ రంగంలో పోరాడుతుంటే నీ సేవకుడినైన నేను ఒక మాటలో చెప్పాలంటే సంతోషించడానికి ఇది సమయమా అన్నారు కదండి చాలామంది. గెహాజీ ఎలీషా అన్న మాట అదే. సంపాదించుకోవడానికి ఇది సమయమా, ఇక్కడ కూడా సంతోషించడానికి ఇది సమయమా రాజా? దాని అర్థం ఏంటి ఒక్కసారి గుచ్చుకోవాలండి. రాజుకి ఎంత నమ్మకస్తుడు. అయినా కానీ మనస్సును చంపేసుకుని, మనస్సాక్షిని చంపేసుకుని అభిషక్తుడు, ఆరాధికుడు ఏం చేశాడు? తాగుడు పోయించి ద్రాక్షరసం మత్తిళ్ళు పోయేలా చేసి, నువ్వు వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు, సుఖించు, రెస్ట్ తీసుకో, ఒక మాటలో చెప్పాలంటే సంతోషించు నీ భార్యతో. ఎగ్జాక్ట్గా అదే రాయబడింది. అప్పుడు కూడా అంత తాగుడు పోసిన, అంత ఏమంటారు దాన్ని, నిశా ఎక్కిపోయినా లైన్లోనే ఉన్నాడు. వెళ్ళలేదు ఇంటికి. వాళ్ళందరూ పడి అక్కడ యుద్ధం చేస్తుంటే ఇంటికి వెళ్తాను నేను. రాజుగారికి నేను నమ్మకస్తుడిని. హల్లెలూయా. రాజుకి, రాజ్యానికి, దేవురికి నేను నమ్మకస్తుడని ఇంటికి వెళ్ళకుండా అక్కడే పరుండి ఉన్నాడు అన్నట్టుగా రాయబడింది వాళ్ళందరితో పాటు. ఈయన ఇంటెన్షన్ వేరు రాజుగారిది. పాపం అభిషక్తుడే, కానీ లౌక్యాన్ని బాగా ప్రదర్శించాడు. ఎక్కడ ప్రదర్శించాడు? ఆ టైంలో నా మీదకి వస్తుందని, ఘాతకము పాతకము నా మీదకి వస్తుందని. అభిషక్తుడా, నీ మీదకి వస్తుందని బాధపడుతున్నావు నాయన, దేవుడికి తెలుదా నాయన? ఆ టైంలో కొంచెం కళ్ళు మూసుకున్నాడు అనుకుందాం. దేవుడు అనుకుంటున్నాడు. ఆయన ఎవరో అభిషక్తుడు అన్నీ చూస్తాడు. కానీ నేను 7 మార్లు ప్రార్థన చేయడం చూస్తాడు, 7 మార్లు స్తుతించడం చూస్తాడు, 3 మార్లు ప్రార్థన చేయడం చూస్తాడు, ఆట ఆడడం చూస్తాడు, డిక్లేర్ చేస్తాడు. కానీ ఈ విషయంలో మాత్రం కాసేపు ఏం చేస్తాడు? అజ్ఞానమా, అవివేకమా,
మందమత, అభిషక్తుడా, దావీదా, మందమత, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుని కండ్లకు మరుగైనది లేదండి. తలంపు పుట్టక మునిపే అదే దావీదు అన్నాడు కదా, నేను కూర్చుంట లేచుట నీకు తెలుసు, నా నోటి మాటలు నా నాలుకకు రాక మునుపు నువ్వు ఎరుగుదు. అంటే నువ్వు అనుకూలతలో ఉన్నావు అబ్బాయి. అనుకూలతలు ఉంటే అబ్బాయి వాగ్దానాలు గుర్తొస్తాయి, వాక్యం గుర్తొస్తుంది, పాస్టర్ గారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇంకేమొస్తాయి? అనుకూలంగా ఉన్నప్పుడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం గుర్తొచ్చింది అబ్బాయి? రాజ మార్తాండేయ దావీదా, లౌక్యం గుర్తొచ్చిందండి. దేనితో అయితే ఉండొద్దు అన్నాడో అదే గుర్తొచ్చిందండి. ఏది దేవుని వాక్యానికి విరోధమో అదే గుర్తొచ్చిందండి. చీకటితో ఏమి సంబంధం అన్నాడే అది గుర్తొచ్చిందండి. దాన్ని గాను ఇప్పుడు అవలంబించకపోతేనండి రోడ్డు మీద పడిపోతావండి. ఓహో, దేవుడు దృష్టిలో పడిపోయావు, అది పెద్ద కాదా? దేవుడి దృష్టిలో పడితే తర్వాత వస్తుందండి. మనుషుల దృష్టిలో పడితేనండి ముందేనేస్తారండి, తాటాకులు కట్టేస్తారండి. మనుష్యులకు మాత్రం ఏమవ్వాలండి? అయినందుకు దావీదు పరిస్థితి ఏమైంది? మాదిరిగా తీసుకుందామా, హెచ్చరికగా తీసుకుందామా? దేవుడు చూస్తున్నాడు. తలంపు పుట్టక ఉనిపే దేవుడు తెలుసు. అన్ని వాక్యాలు చదివేసినాడు ఈయనే. కానీ ఆ టైంలో మాత్రం దేవుడా కాసేపు నువ్వు కళ్ళు మూసుకునుండు, గట్టికెత్తను, నేను చెయ్యాల్సిందంతా చేసేస్తాను. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, అసలు ఈనాటి క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయని ప్రభు నాకు బయలుపరిచాడు కనుక నేను ఈ రీతిగా చెప్పాల్సి వస్తుంది. కోపం వచ్చిన నో ప్రాబ్లం అండి, అన్నిటికీ తెగిచ్చేసాం. ఎట్టి పరిస్థితుల్లో బాధపడవలసిన అవసరం లేదు. మమ్మల్ని బట్టి ఒకరు బాగుపడితే దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరో బాగోకుండా అయిపోకూడదని మా ప్రయాస. ఉన్నారు కదండి సార్వత్రిక సంఘంలో. సార్వత్రిక సంఘంలో ఎరడోనికి ఏం సంఘం ఉందా లేదా? ఉందా? ఉంది. ఓకే. ఏమైంది అప్పుడు? కాసేపు కళ్ళు మూసుకుంటాడు దేవుడు అన్నట్టు. ఎంత భక్తుడు, ఎంత అభిషక్తుడు. ఒక లెటర్ రాయించి వీడింక భార్య దగ్గరికి వెళ్ళేలా లేడు. భార్య దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పుకుందును, నేను గర్భవతి నా ఆయనతో, నాకు రిస్క్ లేకపోదును. ఇప్పుడు ఈమె గర్భవతి అని చెప్పింది కాబట్టి నాకు రిస్క్ వచ్చి పడిపోయింది, ఎందుకంటే భర్త వెళ్ళలేదు. అందుకని వీడు లేకుండా చేసేస్తే అమ్మయ్యా నేనేమైపోతా? సేఫ్ సైడ్లో, సేఫ్ జోన్లో ఉంటాను. నిరపరాధండి. ఎవరో ఉరియా నిర్దోషి, దేవుని ఎదుట, తన రాజు ఎదుట, తన రాజ్యం ఎదుట నిర్దోషిగా నిలబడినవాడు. ఆ లెటర్ని తన చేతికి ఇచ్చి పంపుతున్నప్పుడు హృదయం కొట్టుకోలేదా దావీదు నీకు? నువ్వు ఎక్కడికి పంపుతున్నావు? చంపబడడానికి నువ్వు స్కెచ్ చేసి వీడిని చంపించేయి అని ఆ స్కెచ్, ఆ ప్లాను రాసిన దాన్ని వాడి చేతికి ఇచ్చి, వాడు నమ్మకస్తుడు, చదవడో ఏం చేయడు, అంత నమ్మకస్తుడండి, అమాయకుడండి. వెళ్ళాడు, చావుని చేత పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి లెటర్ ఇచ్చాడు యోవాబుకి. యోవాబు చదువుకున్నాడు. నమ్మకస్తుడు ఎవరా? యోవాబు. మంచికి నమ్మకస్తులుగా ఉండండి, కీడులకు కాదు. కొంతమంది ప్రేమికుల మధ్యలోనండి ఏం చేస్తున్నారు? ప్రేమించడమే తప్పు అయితే ఆ ప్రేమికుల మధ్యలోనండి ఈ లెటర్లు పంచిపెట్టేవాళ్ళు, ఈ మెసేజ్లు ఎట్టేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎవరికి? ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. మంచికి మీడియేటర్గా ఉన్నావా? చెడుకు మీడియేటర్గా ఉన్నావా? యోవాబు చేతికి ఇచ్చినప్పుడు మీడియేటర్గా యోవాబు మంచుకున్నాడా చెడ్డకున్నాడా? అది మంచిగా చెడా? చెడు. దేనికి మీడియేటర్లుగా ఉండకూడదండి. భార్యాభర్తల మధ్యలో సిచ్చు పెట్టడానికి మీడియేటర్లుగా ఉంటారు కొంతమంది. అత్తా కోడళ్ళ మధ్యలో సిచ్చు పెట్టడానికి మీడియేటర్లు ఇళ్ళు, అన్నీ పోవడానికి మీడియేటర్లు ఇళ్ళు. సందర్భం వచ్చింది కాబట్టి అన్నీ ధ్యానం చేసుకోవాలి కదండి. కానీ ఇక్కడ మీడియేటర్ అన్నమాట ఎవరు? యోవాబు. మంచి బలవంతులు యుద్ధం చేస్తున్న చోట పెట్టారు ఇతన్ని.
టపుక్కుని చచ్చిపోయాడు. ఇంకా స్పాట్లో డెడ్. ఇంక పాపం అంత బలవంతుడు ఏం కాదు పాపం, రక్తం ఒలికించాడు. ఇంతవరకు మనం వాక్యం ధ్యానం చేసామే, ఆ ధ్యానాన్ని బట్టి ఎగ్జాక్ట్గా నిర్దోషి యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి ఎవరికి మొరపెట్టింది చెప్పాలి మీరు ఇప్పుడు వాక్యాన్ని బట్టి? దేవునికి మొర్రపెట్టింది. దేవుడికి మొర్ర పెడితే ఆ మొర్ర చొప్పున దేవుడు దిగి రావాలి, దేవుని వాక్కు దిగు రావాలి, దేవుని ప్రకటన, ప్రతిదండన, డిక్లరేషన్ దిగి రావాలి. వచ్చిందా రాలేదా? అంటే వాక్యం కరెక్టా తప్ప? అంటే మన దేవుడు కరెక్టా తప్ప? అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తోచ తప్పకుండా చేస్తాడా లేదా? ఇస్కరియోతు యోధాకొకటి, కయీనుకొకటి, అభిషక్తుడైన దావీదుకొకటా? అందరికి ఒకటే కదా? ఎస్, అందరికీ ఒకటి. వెంటనే డిక్లరేషన్ జరిగిపోయిందండి. ఊరియా అనబడేటువంటి నీతిమంతుని యొక్క రక్తం ఎవరి ద్వారా ఒలికింపబడింది? దావీదు ద్వారా. మెయిన్ రోల్ పోషించాడు దావీదు. దావీదు ద్వారా జరిగితే దేవుడు దావీదు విషయంలో ప్రతిదండన డిక్లేర్ చేశాడు. కయీను సందర్భంలో ఆ టైంలో దేవుడే డిక్లేర్ చేశాడు. ఈ టైంలో దైవజనుడు ద్వారా ఆ ప్రకటనను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు దైవజనుడు వచ్చి? దేవుడు అన్నాడు, అది నాకు దుష్కార్యమైపోయింది నా ఎదుట. దావీదు నాకంటే ఎక్కువగా బెత్షెబాను గొప్ప చేశాడు. ఇందాకే చెప్పుకున్నాం, అన్ని నామాల కంటే గొప్పోడు, ఆయన కంటే పైగా ఉన్నవాడు ఎవరు లేరు. అలాంటిది ఇప్పుడంట దావీదు గారంటే ఎవరినో గొప్ప చేశారంట? బెత్షెబాని. ఏమైందంట అప్పుడు? బెత్షెబాను గొప్ప చేస్తే డిక్లరేషన్ అక్కడ జరిగిపోయింది. పరలోకంలో వార్తను పట్టుకొచ్చింది దూత. దర్శనము ద్వారా ఆ వాక్కును, ఆ వార్తను పట్టుకొచ్చి దూత వివరిస్తుంది. ఎవరికి? ఒక దర్శనం వచ్చేసింది, లేకపోతే ఒక ప్రత్యక్షత వచ్చేసింది. ఎవరికి? నాతాను ప్రవక్తకి ప్రత్యక్షత వచ్చేసింది. నాతాను ప్రవక్తకి డిక్లరేషన్ జరిగిపోయింది దేవుని వద్ద నుండి. ఇప్పుడు ప్రవక్త అనబడేటువంటి నాతాను మంచి రోలు పోషించాలా, చెడ్డ రోలు పోషించాలా? మీరే చెప్పాలమ్మ ఇప్పటి నుంచి వాక్యం. మంచి రోలు పోషించడం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా, అంటే దేవుని ఎదుట యథార్థవంతుడా కాదా నాతాను? ఉన్నది ఉన్నట్టుగా రాజుగారు మెడ మీద తలకాయ లేకుండా చేయగలడు, భూమి మీద లేకుండా చేయగలడు. రోకలు లేవు ఇంకా ఎవరికి. అయినా కానీ ఒక్క మాట త్యాగపూరితంగా ప్రాణమునకు ఎదురొడ్డి, నా ప్రాణం కంటే నా దేవుడు మాట అతనికి చెప్పడమే నాకు ప్రాముఖ్యం, ఈ సందర్భంలో నా ప్రాణం పోయిన నీతివంతుల జాబితాలో, హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోతాను అని ఏమయ్యాడండి? బలం కలిగి, శక్తిని తెచ్చుకుని, వాక్కును చేతబుచ్చుకుని ఎదురుగుండా మాట్లాడుతున్నాడు. ఏమంటే కొంతమందికి ఎదురుగుండా మాట్లాడాలండి. ఎందుకంటే నేను ఎంత చెప్పినా గ్రహింపు ఉండదు కదా. వాక్యం ఎంత చెప్పినా గ్రహింపు ఉండలేని వాళ్ళకి ఎదురుగుండా మాట్లాడాలో మాట్లాడకూడదా? అదే దావీదుకు కూడా వాక్యంలాగా చెప్పాడు, ఉపమానంలా చెప్పాడు. అయ్యా ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బేదోడు ఉన్నాడు. బేదోడు ఒకే ఒక ఆడ గొర్రె పిల్లను కొనుక్కున్నాడు. ఆడ గొర్రె పిల్ల వాడి కౌగిట్లో ఉంటుంది, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంది, వాడితో కలిసి ఉంటుంది, తింటుంది, తిరుగుతుంది. అయ్యా ఈ ధనవంతుడు అన్నవాడికి గొర్రెలు గొడ్లు బోలెడు ఉన్నాయి. దాన్ని పోయేవాడు అక్కడ వచ్చి వాళ్ళ ఇంటికి వస్తే వీడు భోజనం పెట్టాల్సి వస్తే గొర్రెల గొడ్లు చాలా ఉన్నాయి కదా, మరి దానితో రుచికరమైన భోజ్యాలు సిద్ధపరచవచ్చు కదా. ఆ ఒకే ఒక ఆడ గొర్రె పిల్లను తీసుకుని వధించి రుచికరమైన భోజ్యాలు పెట్టి ఆ దారిని పోయేవాడికి పెట్టాడు. ఇది చాలా తేడాగా ఉంది. కనికరం లేకుండా చేశాడు ఆ మనుష్యుడు. ఆ మనుష్యుడు బ్రతకూడదు అంటే ఈయనకి గ్రహింపు ఎక్కడ కలిగిందండి? ఆ మనుష్యుడి మీద. చెప్పండి. కొంతమందికి వాక్యం చెప్తున్నానండి, గ్రహింపు కలగదు. ఎవరి మీద కలుగుద్దమ్మా నీకు? పక్కింటోడి మీదనండి. అయ్యా మీకు? ఎదురింటోడి మీదనండి. ఇలా చూస్తున్నాడండి అడిగే. నీ మీద నీకు కలిగించుకో గ్రహింపు. నువ్వు బాగుపడాలంటే నీకు కలగాలి గ్రహింపు, ఎవడో పక్కింటోడు కాదు. గ్రహింపు కలగలేదు కాబట్టి ముఖం మీద మాట్లాడాల్సి వచ్చిందండి. ఆ మనుష్యుడు నువ్వే. ఈ రోజుల్లో కూడా దైవజనులు చెప్పుతారు వాక్యం,
ఎంత వాక్యం చెప్పినా వాక్యానికి అనుకూలంగా మాట్లాడకపోయినా, ప్రవర్తించకపోయినా ఇక కట్టలు తెంచుకుని దేవుని ఎదుట యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా ఉలికెక్కువ కదండి. సామెత కూడా ఉంది కదండి. ఉలికొచ్చి ఏమైపోతారండి, ఉడికిపోతారు. బాగా చెప్పారండి అంటారండి. ఎవరన్నా అంటారండి? ఎవరనరు. ఉలికి ఎక్కువైపోద్ది. ఆ ఉలుకులో మాకేమొచ్చేద్ది, రుచ్చుకుంటూ ఉంటుంది, హృదయం గాయపడతా ఉంటుంది, హృదయం చివుక్కుమంటూ ఉంటుంది. అయినా ఎవరిని బట్టి తింగరోళ్ళమా, తెలివితేటలు లేవా మాకు, ముఖం మీద మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడి నీ దగ్గర దేవుడు ఉన్నాడయ్యా, నీ దగ్గర దేవుడు ఉన్నాడమ్మా, నో డోంట్ ఫియర్. కన్నీళ్ళు కాల్చొద్దు దాన్ని పంపుతాం మేము. నిజమైనటువంటి దైవజనుడు ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఉంటాడు చచ్చే వరకు కూడా. ఏమైపోద్దా నీకు తెలియదా దైవజనుడా? ఏమైపోయినా నా దేవుని ఎదుట యథార్థత. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది అండి మనుషుల దగ్గర మనుషులు మాటలు పబ్బం గడుపుకోవడానికి గడవాలండి. మొఖం మీద అంటే ఏమన్నా ఉందండి, ఇంకా బతుకుందండి. మొఖం మీద అంటే బోగన్న పడతాడు, ఊగన్న అయిపోతాడు అనాలంతే. అందుకనే మొఖం మీద అన్నాడా లేదా? ఫస్ట్ వాక్యం చెప్పాడా, ఉపమానం చెప్పాడా, గ్రహించుకున్నాడా దావీదు? వాడు కనికరం లేకుండా చేశాడు. ఎవడాడు? వాడు బ్రతకూడదు. వాడు నువ్వే. ఆ మనిషి ఎవడో కదా, ఎవడో మీద గ్రహింపైపోతుంది నీకు తెగ. నీకు ఎవరో మీద దృష్టి ఎక్కువ, నీ మీద నీకేం లేదు, దృష్టి లేదు. మన మీద మనకి పెట్టుకుంటే మనమేనంటే పరలోకం వెళ్ళిన పక్కోళ్ళు అక్కి వెళ్ళిపోతాడా? పోనీ అలాగైతే పోనీ పక్కన పట్టుకుని ఉందాం. నేను మా పాస్టర్ గారిని పట్టేసుకుంటాను. మా పాస్టర్ గారిని పట్టేసుకుంటే సేద వెళ్ళిపోతాను నేను పరలోకం. అలా చేద్దాం ఏంటి? మీరు నన్ను పట్టేసుకుంటారా? ఎవరిని? వాక్యాన్ని పట్టుకోండి. వాక్యానుసారంగా ముక్కుసూటిగా మాట్లాడుతుంటే ఏమైపోకండి, ఉలిక్కి పడిపోకండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం భాగ్యం అని భావించండి. నీతిమంతుడు కొట్టుడ తైలాభిషేకం భావించండి. ప్రణాళికల్లో నిలబడతారు, చిత్తంలో నిలబడతారు, దేవుడు సంతోషపడతాడు, దేవుడికి స్తుతి కలిగాక. ఒకటి చెప్పనా, ముక్కుసూటిగా మాట్లాడు వాళ్ళు ఉండడం క్షేమం. హల్లెలూయా. ముఖాలు చూడకుండా దేవుడు ముఖం చూసి మాట్లాడు వారు ఉండడం మీకు క్షేమం. హల్లెలూయా. ఎప్పటికెప్పుడు పబ్బం గడుపుకోవడం కాదండి మనకు కావలసింది. అప్పగించిన మందను నిత్య రాజ్యాల్లో నిలబట్టడం మాకు కావాలి. నిలబడడం మీకు సార్థకతలు ఉండగలగాలి. ఇది బ్రతుకండి. ఇదండి జీవితం అంటే. ప్రాణాలు పోయినా స్తోత్రం. ఏం తెలీదు, ప్రాణం పోతే హతసాక్షుల జాబితాలోకి వెళ్తాం. స్తుతి కలిగిన అంత గొప్ప భాగ్యం ఏంటండి? ముక్కుతూ మూలుగుతూ లోకంలో బతికే కంటే యుగ యుగాలు ఉన్నత స్థానంలో నిలబడతా. అంతకంటే ఏంటండి ఆనందం, సంతోషం? ప్రకటించడానికే కాదండి, ప్రకటనలో జీవిస్తాడండి నిజమైన సేవకుడు. హల్లెలూయా. పబ్బం గడుపుకోవడానికి కాదు. ఏం జరిగింది? నిజమైన సేవకుడు నాతాను, ఆ మనుష్యుడువు నువ్వే. డిక్లరేషన్ ధన 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 వచ్చింది. అక్కడ ఏమన్నాడండి కయ్యను? నా దోష శిక్ష నేను భరించలేనంత. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఆ టైపే ఉంటుంది. చూద్దాం, కొంత లోతుకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. 8 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ యజమానుని స్త్రీలను 7 నుంచి చదువుతున్నాను, త్వరగా చదువుతాను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి, నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి, ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును.
నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపం పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పెను. ఇక్కడ చూడండి, ఈ మాట 13 మాట ఒక్కసారి చూడండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపం పరిహరించెను. మొట్టమొదటి ధ్యానం చేసుకుందాం. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. ఏంటి పాపం గుర్తుందా మీకు? నిర్దోషిని చంపితే మరణం, నెక్స్ట్ నరకం, రెండవ మరణం. ఇప్పుడు అదే పరిస్థితిలో అతడు చనిపోతే సేద అభిషక్తుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మీకు అర్థమైందా మాట? మొదట నీవు నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవంటే నిత్య నరకం. ఇస్కరియోతు యోధ నిత్య నరకం. ఇక్కడ కూడా దావీదుకి డిక్లరేషన్ జరిగిపోయింది. ఎలాగ? శపితం, శాపం. అంటే కయ్యూని విషయంలో, నేల విషయంలో ఎటువంటి శాపాలు వచ్చేసాయో అంతకు మించి ఈయనకి శాపాలు వచ్చేసాయి. దానిలో ఒక మాట, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. అంటే ఇప్పుడు నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా ఉండు నిమిత్తము దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు. ఒక్క మాట గమనించండి, నువ్వు చావకుండునట్లు అన్నాడు అక్కడ. అంటే ఇదంతా కూడా ఇప్పుడే చచ్చిపోయాడు అనుకో, ఈ డిక్లరేషన్ అంతా కూడా నువ్వు ఇస్తాడు అతను. జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ చావు ఏ చావు? ఎస్, రెండవ మరణం. అభిషక్తికి తప్పిందండి. ఏమా నాకు ఇలా కనబడిపోతుంది, నాకు అలా కనబడిపోతుంది, దర్శనాలు ఇలాగ వచ్చేస్తాయండి బాబు, నాకు కళ్ళ ముందు కనబడిపోతాయి. నీకంటే గొప్పోడు, నాకంటే గొప్పోడు ఎవరో, మరి ఎక్కడ పోదుడు? మనం కూడా అలాగుంటే ఎక్కడ పోతాం? ఓ మాట చెప్పండి, ఉపదేశం లేకపోతే ఎక్కడ పోతాం? ఇవన్నీ తెలుస్తాయా? ఎగ్జాక్ట్గా ఈ మాట ఏ మాట? నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును ఎందుకు పరిహరించాడు? ఒప్పుకున్నాడు, గుండెలు బాదుకున్నాడు. అయ్యో అపవాదికు యుక్తిలో పడిపోయానే తండ్రి, నన్ను క్షమించు. నేను అన్నాను, గడిచిన వారం మాట్లాడాను, దేవునిలో ఉన్నది ఏంటో తెలుసా? మనం ఆయన వైపుకి తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని బట్టి సార్వత్రిక సంఘమా దేవుని వైపు తిరిగితే, ఆ సంఘంలో నెరడానికి ఆమె సంఘం కూడా ఉంది. దేవుని వైపుకి త్రిప్పేది దేవుని వాక్యం. హల్లెలూయా. మనం ఆయన వైపుకి తిరిగితే, ఆయన మన వైపుకి తిరిగితే నరకము నుండి తప్పింపబడతాం. ఎంత మాత్రము దేవుని చిత్తం కాదండి నరకం వెళ్ళిపోవడం. ఇప్పుడు చూడండి, నీవు చనిపోకుండానట్లు నీ పాపమును దేవుడు పరిహరించాడు అన్నాడే కానీ శిక్షణ ఖరారు చేసాడు లేదా? ఇందాక కూడా కయ్యూని విషయంలో నువ్వు నేల మీద ఉండకుండా శపింపబడిన వాడవు అంటే నిత్య నరకాగ్ని పాలైపోతావు, కానీ అప్పుడే చచ్చిపోతాడా? ఈ డిక్లరేషన్ అంతా కూడా అతను అనుభవించాలి. ఇక్కడ కూడా ఇప్పుడే చచ్చిపోతాడా? డిక్లరేషన్ అంతా అనుభవించాలి. మరి ఎందుకు చావు వాడాడు? ఈ చావు రెండవ మరణం, నిత్య నరకం. మన దేవుడు అతీతుడు. ఆయన వైపుకి తిరిగితే నినివే పట్టణ ప్రజల్ని హత్తుకున్నాడండి. మన దేవుడు అలా అంటాడు, మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు, కానీ కొట్టక మానడు, చితగ్గొడతాడు. ఏం కొడతాడు? మాట చాలా భయంకరంగా ఉంది, బాధగా కూడా ఉంది. ఏమండి, మేమైనా మీరైనా సుభిక్షంగా బ్రతకాలనే మా ఆశ. మీరైనా మేమైనా దేవుడు చితగ్గొట్టాలి, చితక్కొట్టుడు కొడతాడు చూడండి మిమ్మల్ని అని పైశాచిక ఆనందాన్ని పొందేవాడు దైవజనుడు కానీ కాదు. ఇది పైశాచికమైన ఆనందమా? అలాగైతే ఏలియా ఎక్కడైతే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో అక్కడే నీ రక్తాన్ని నాకుతాడని ఎవరితో చెప్పారు? ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసితో పాస్టర్ గారు చెప్పినట్టు చెప్పారు. ఆనందపడిపోతున్నాడా? కొంతమంది ధ్యానాలు వేరువేరుగా ఉంటాయండి, విన్నవాళ్ళు కూడా. ఆనందం కాదండి, దేవుడు పక్షముగా ముక్కుసూటిగా
దేవుడు ప్రకటిస్తున్నటువంటి ప్రకటన. ఒక దూత నెబుకద్నెజరు రాజు విషయంలో ఇదిగో ఇదే దేవుడు ప్రకటించుచున్న ప్రకటన అందా లేదా? ఏలే ఇదిగో దేవుని యొక్క ప్రకటన అహాబుతో అన్నాడా లేదా? నాతాను ఇదిగో దేవుని యొక్క ప్రకటన దావీదుతో అన్నాడా లేదా? ఇప్పుడు నిజ దైవజనులు అంటారా అనరా? ఒరుగుపోతారా? అంతేగాని సంతోషంతో కాదు, వీళ్ళు పని అయిపోయింది అని కాదు, బాధే. చూడండి, మొత్తం ఇక్కడున్న దాన్ని అనుభవించాడు ఎవరో? అభిషిక్తుడు. కొంత లోతుకెళ్తే దేశ దిమ్మరకే విలువ ఉంటుందండి? విలువ ఉంటుందా? ఈ రోజు వరకు కూడా మనకు కయ్యినట్టు విలువ ఉందా? ఇస్కరియోతు యోధ అంటే విలువ ఉందా? అసలు మరి దావీదు ఎంత విలువైనోడు, ఎంత ప్రశస్తమైనోడు! బాల్యం నుండి కూడా దేవుని హృదయాన్ని దోచుకున్నవాడండి. అతీతమైన భక్తి చేసినవాడు, శ్రద్ధాభక్తులు కలిగిన వాడు. ఇదంతా ఏమైపోయింది దావీదా? ఒక్క క్షణంలో బూడిదలు వేసేసుకున్నాడు, చిల్లి సంచులు వేసేసుకున్నాడు, కారిపోయింది. డ్రైనేజ్లో పాడేసుకున్నాడు, పెంటలో తొక్కేసుకున్నాడు. అందుకే దేవుడు మాట్లాడాల్సి వస్తే ఈ మచ్చేసి మాట్లాడతాడు. మచ్చ మాత్రం ముందెట్టి మాట్లాడతాడు, ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప. అది ఎందుకు ప్రభు అండం? మచ్చే ముడతే కళంకం. మరి పరలోకం తీసుకెళ్తావు కదా? తీసుకెళ్తాం. నేను మర్చిపోయినా జనాలు మర్చిపోరు. ఎవరు మర్చిపోరండి? అందుకేనండి బ్రతుకుతున్న బ్రతుకు భయంతో బ్రతకాలి. కామెర్లు వచ్చాయని భయం ఉంటేనే కదండి చచ్చిపోకూడదు అని ఆశ ఉంటేనే కదండి మటన్ జోలికి వెళ్ళరు. అప్పుడు తర్వాత తింటారులే. గోంగూర జోలికి వెళ్తారండి, పోతామని భయం. అలాగేనండి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు పోతాం అనే భయం ఉంటేనండి గడగడ వణుకుతామండి. మీకు భయం ఉండాల్సింది అక్కడ కాదు, మొదట నీకైనా నాకైనా. నాకు మినహాయింపు లేదు, నాకు పరలోకం కావాలి. కబుర్లు చెప్తే కాదు, జీవిస్తే. హల్లెలూయా. నాకు భయం ఉంటే, భయం ఉంది కాబట్టే ప్రకటించగలుగుతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. భయం లేకపోతే మీరు మేము దొందే. జోగి ఏం చేసిందంట? రాసుకుంటే బూడిద రాలిందంట. ఎందుకు? విభూది ఎట్టుకోవడానిక? లేదమ్మా. చూడండి జాగ్రత్తగా. ఏమైపోయిందో తెలుసా? దావీదేంటి, ఆ పిల్లోడు చూసారా, ఆ కొడుకు చూసా అబ్షాలోముని ఎంత ప్రేమించాడో. అబ్షాలోమే వాళ్ళ నాన్నకి 30 తెప్పలో పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు రా అంటారు. దావీదా, ఆ కొడుకు కూతురు ఏం చేశారు తెలుసా? దావీదా ఆడే అంత ఘోరపాపి కాకపోతే దేవుడు డిక్లేర్ చేస్తుండో ఎన్ని వచ్చుంటాయి. షిమన్నవాడు కుక్కలంటాడండి, కుక్కలంటాడు. ఏమన్నాడు? పో. ఎంతవరకు పోలేదయ్యా దావీదా సాక్ష్యం? మేము చచ్చిపోయే వరకు, మీరు చచ్చిపోయే వరకు, భూమి ఆకాశాలన్నీ లయమైపోయే వరకు కూడా దావీదు మచ్చే. తల బాదుకున్నాడు, దేవుడి దగ్గర ఎంతో చేశాడు, దేవుడు క్షమించాడు, పరలోకం ఇచ్చాడు. కానీ మచ్చ అనేది పడకుండా చూసుకోవాలండి. ఒకరికి సాక్ష్యం పోతే ఈవిడ బుద్ధి ఎప్పుడు ఇంతే, అంతే, ఏ పిల్ల నీళ్ళంతే, ఈ అమ్మాయి అంతే, బుద్ధి మారదండి బాబు. సాక్ష్యమే కదా అది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బట్టలు మార్చుకోమంటలేదండి, సౌకర్యాలు పెంచుకోండిరా అనట్లే. బుద్ధి మార్చుకోండి అయ్యా, బ్రతుకు మార్చుకోండి అమ్మా, స్థితిగతులు మార్చుకోండి. నేను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉట్టుపడాలి. దేవుడు వాక్యం చెప్తే మనుషులు ఇలా మారిపోతారా, దేవుడు వాక్యం క్రియ చేస్తే ఇలా మారిపోతారా అని అనిపించుకోవాలి. దేవుడికి కావలసింది మారిన మనస్సు. అదే సత్క్రియ అనే ధనం, అదే పరలోక ఫలం. దైవజనులకు కావలసింది అదే. లోకస్తులు మిమ్మల్ని మాట్లాడుకోవలసి వస్తే సాక్ష్యంగా మాట్లాడుకోవాలనుకుంటాం, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటే మొదట మాకండి బాధ కలిగేది.
మా అతిశయమైన కిరీటమైన మీరు కదా. మేము కష్టపడుతున్నది సంఘం కోసం కాదా? అహర్నిశల దివారాత్రులు చేతులెత్తున్న సంఘం కోసం కాదా? అటువంటి సంఘం మంచి రిజల్ట్ని ఇస్తే మా తలలు పైకెత్తబడతాయి. అంతేగాని మీ సంఘమేనండి, ఆయన మీ సంఘమేనంట కదండి, మీ చర్చికి వస్తారంటే ఏం చెప్తున్నారండి, అసలునే బుద్ధి మారలేదు, బుద్ధి బాగోదండి అని మా దగ్గరికి వచ్చి అన్నారనుకో. సపోజ్ ఎవరు రాలేదండి, ఎతికేసుకోకండి. ఎవరు రాలేదులేండి, మా ఇంటికి రాలేదు చెప్తున్నాను. మాకు ఎలా ఉంటుంది? అంతెందుకు, నా కన్న బిడ్డలే, వాళ్ళ వల్లే నా తల ఎత్తుకోవాలన్నా దించుకోవాలన్నా. ఈ రోజున దేవుడు ఎదుట నా తల లేదా పాస్టర్ గారి తల ఎత్తుకోవాలన్నా దించుకోవాలని ఎవరండి? సంఘమే కదా. ఒకప్పుడు ఒక సాక్షి వినబడింది మాకు. ఒకప్పుడు మెహబూబ్ తెలుసా మీ అందరికీ? ఒకసారి పాస్టర్ గారు ఏంటో తెలియదు, మేమేంటో తెలియదు, ఈ డిష్ విషయంలో మా దగ్గరికి వచ్చేవాడు. ఒక్కరోజు చాలాసేపు మాట్లాడి ఏమన్నాడంటే, ఏమండి ఏం బోధిస్తున్నారండి బాబు మీరు ఈ సంఘానికి? చాలామంది చాలా మారారండి. హల్లెలూయా. చాలామంది ఏమయ్యారు? మారారండి. ఏం బోధిస్తారండి మీరు? చాలా మార్పులు చూస్తున్నానండి మీరు వచ్చాక. ఆ మాట మాకు సంతోషాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? సంతోషాన్ని ఇస్తుంది. మీ సంఘానికి వస్తున్నారంట కదండి, ఏంటండి బాబు అదేంటండి అసలు అని అన్నారనుకో, ఎలా ఉంటుంది? ఈ మధ్యకాలంలో మాకు బాధలే వినబడుతున్నాయి. సంతోషం కలగాలంటే మన వాక్యానుసారంగా ఉంటే సంతోషం కలుగుద్దండి. దుఃఖంగా ఉండాలంటే వాక్యానికి విరోధంగా బ్రతికితే దుఃఖం వస్తుంది. సాక్ష్యం ఏమైంది? దావీదు అభిషక్తుడు కాదా? ఆరాధికుడు కాదా? ఆత్మీయుడు కాదా? ఆత్మలో బలవంతుడు కాదా? ఏమైపోయింది సాక్ష్యం? గాలికి గట్టి పరక ఎగిరిపోయిందే, ఎగిరిపోయింది. అది ఎంతవరకు ఉండిపోయింది ఆయనకి మచ్చ? చివరి వరకు. ఎవ్వరూ కూడా మచ్చలో పోవడానికండి వాక్యంలో రాయబడింది, ముడతైనను కళంకమైనను అట్టిది మరేదైనను లేక మహిమ కలిగిన అనుభవంలో నిలబడడానికి వాక్యం. ఇంకా మచ్చలయించుకోవడానికి కాదు వాక్యం. అసలు దావీదు దగ్గరికి ఎప్పుడు వచ్చిందంట మచ్చ? వాక్యం అంతా తెలిసాక, రాజు అయిపోయాక, కళ్ళు నడినెత్తికెక్కాక అసలు రావాలంట మచ్చ. ఏమైపోయాడు మన ఎదుట? దావీదులో ఉండాలి ప్రభువా, కానీ దావీదు ఒక్క విషయంలో తప్పిపోయాడే, ఆ ఒక్క విషయంలో కూడా తప్పిపోకుండా మేము ఉండాలి ప్రభువా అనుకుంటాం. అంతేగాని దావీదు ఒక్క విషయంలో తప్పాడు కదా ప్రభువా, కొంచెం ఆఫర్ ఇవి నాయన, ఒక్క విషయంలో తప్పుతామంటామా? దేవుడి దగ్గర సాహసిస్తామా? పనికి మాలిన కుక్కలంటాడు నోరెత్తి మాట్లాడవలసి వచ్చింది. ఏమండి కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఎవరిస్తారంట? మమ్మల్ని ఎలాగనిసారండి, ఎలాగండి? మమ్మల్ని అలాగనిసారండి, ఎలాగండి? అలాగండి. ఎవరిచ్చారండి అవకాశం? కొంతమంది నీ ప్రవర్తన అలా లేకపోతే ఇక్కడి నుంచి రియాక్షన్ అలా ఉండదు కదా, నీ మాట అలాగ ఉండకపోతే ఇక్కడి నుంచి రియాక్షన్ ఇలా ఉండదు కదా. ఒక మాట చెప్పనా, ఇప్పుడు దేవుడు మీ అందరి విషయంలో కూడా చాలా ఘనంగా చూపించారనుకో, దేవుడు ఇలా మాట్లాడవలసిన అవసరం ఉంటుందా? ఇప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు మనం వెలుతురుతో ఉన్నాం కాబట్టి దేవుడు ఇలా మాట్లాడవలసి వస్తుంది. అసలు దేవుడు ఎవరంట? సాగ తీసుకుంటామే, ప్రేమ, కరుణ, దయా, కృపా అన్ని పేర్లునే ఎవరికి? మరి ఆ ప్రేమమయుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, మనము ఆయన అలా మాట్లాడేలాగా ప్రవర్తిస్తున్నాం. సార్వత్రిక సంఘం ప్రభు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాడండి. మీరు అనుకూలంగా ఉంటే అప్రిషియేట్ చేసి మాట్లాడతాడు. శభాష్, నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు చాలు, నిన్ను ఆదరిస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను పోషిస్తాను, ఇదిగో నీ జీవితాంతనే సరిపడేవాడిని, నిన్ను చెయ్యి పడతా, వెన్ను తడతా, చక్కని ఆలోచనిస్తా, ముదిమి వరకు ఎత్తుకుంటా అంటారు ప్రభు. ఎంతమంది అనుకుంటున్నారు ఇది ప్రభు మాటలా, పాస్టర్ సోనియా మాటలు అనుకుంటున్నారా?
ప్రభు మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎలా మాట్లాడుతున్నారు? చాలా బాగా మాట్లాడుతున్నారా మనతో? చెప్పండి. లోటు పాటలతో మాట్లాడుతున్నారు. దావీదు ఆ రోజు అలా ఉన్నాడు కాబట్టే ప్రభు అలా మాట్లాడవలసి వచ్చింది. ఏమంటే దేవుడు కళ్ళు మూసుకోడండి. ప్రభువు హృదయ రహస్యాలు ఎరిగినవాడు కాబట్టే అభిషక్తుడు దేవుడు అంటే అంతా తెలిసిన దేవుడు ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు అన్నట్టుగా ప్రవర్తించాడు. కానీ దేవుడు చూపించాడు, నాయనా దావీదా, కళ్ళు అనేది నేను ఎప్పుడు మూసుకోను. తెలియదా నీకు వాక్యం? ఇశ్రాయేలీయుల దేవుడు కునుకుడు నిద్రపోడు, నీ కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని వినబడుతుందా? కనబడుతుందేమో. కాపాడుతాను, తేడాగా ఉంటే వేసేస్తాను. ఆ విషయంలో కూడా కోరుకొని నిద్రపోను. ఇది ప్రభువు మాట. కోల్పోయాడండి, కృపలను కోల్పోయాడు. ఈ ముగ్గురిని చూసాం, కృపలను కోల్పోయిన వాళ్ళు. ఆ రోజు వరకు లేకపోతే దావీదు పరిస్థితి ఎలా ఉండండి? అస్సలు అది ఎంత నెంబర్ 1 స్థానంలో ఉన్నవాడు. కానీ దేవుడు కటాక్షం కలిగిన వాడు కాబట్టి అతని హృదయాన్ని చూసి, నిజంగా నేను పాపం చేశాను, నీకే విరోధంగా పాపం చేశాను. ఏమండి, నాతో ఎదురుగుండా చెప్పినప్పుడు నేను పాపం చేశాను అన్నాడంటే అందుకు బాగుపడ్డాడు. ఈ రోజున ఏమంటారు తెలుసా? మమ్మల్ని ఎప్పుడు ఇలాగే అంటారు, మమ్మల్ని ఎప్పుడు అలాగంటారు ఆయన. మేమంటే రేసేసుకుంటారు, అందరిని అనమాను. ఒక మాట చెప్పనా, నేను అందరిని అంటాను. మీకు తెలుసో లేదో, నా సహోదరులను అంటాను, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద బిడ్డలు అంటాను. నాకు ఏ మొలాజు ఉండదు. నా దేవుడే నాకు పైవాడు. హల్లెలూయా. దేవుడు అప్పగించినటువంటి స్థానానికి నేను న్యాయం చేయాలి చచ్చే వరకు. ఒకవేళ న్యాయము చేయలేని రోజున నేను ముందు పోవాలి, దేవుని ఎదుటి నిలబడాలి, అంతే. అందుకే ఇష్టం అయితేనండి, ముఖం కవలికలు మారిపోతేనండి మాకు ఇక్కడ ఆనందం వచ్చేదండి. పొల్లీకులు ఇచ్చుకుంటూ ఉంటాం ఏంటి, ఇక్కడ చాలా బాధ కలుగుద్ది. ఎవరి కొరకు దిగమింకుని చెప్తున్నాం? ప్రభువును చూస్తూ. మేము మనుష్యును సంతోషపెట్టు వారు మా శాపగ్రస్తులు అగుదుముగాక. ఎప్పటికీ మేము దేవుణ్ణి సంతోషపెట్టు వారం అయితే మా ఆశీర్వదింపబడుదుగాక. హల్లెలూయా. నాతాను మాట అద్భుతంగా స్వీకరించాడండి దావీదు. ఇంకొకడు ఉన్నాడండి, అహాబు రాజు. ఏలియా మాట ఎంత అద్భుతంగా స్వీకరించాడండి. ఇది చివరి మాట. ఎంత అద్భుతంగా స్వీకరించాడు. ఏలియా వచ్చి, ఎక్కడ ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? ప్రభువు నన్ను పంపాడు, ఆయన వాక్కును చేతబుచ్చుకుని వచ్చా. ఎప్పుడు నా పగవాడివే, ఎప్పుడు ముద్దాడవే, ఎప్పుడు పగబడతానే ఉంటావు, ముక్కట్టుకుంటానే ఉంటావు, ముద్దెట్టుకుంటావా అనుకుంటాను. ఎప్పుడు పెట్టుకో. దేవుడు ఎవరిని ముద్దెట్టుకుంటాడో? అనుకూలుల్ని. ముక్కట్టుకుంటాడు ఎవరిని? ప్రతికూలుల్ని. ఇప్పుడు అహాబు రాజు ప్రతికూలుడు అనుకూలుడా? ఏమంటే ఇప్పుడు దావీదుకు వచ్చినటువంటి శిక్షలన్నీ కూడా మీకు తెలుసు. ఇప్పుడు మేలు జరిగిందా, కీడు జరిగిందా? శిక్ష వచ్చిందండి, ప్రతిదండన మిగిలిందండి, ప్రతీకారం చేశాడు దేవుడు. కానీ ఇక్కడ పాపమును పరిహరించాడు. ఎందుకో తెలుసా? ఒప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒప్పుకుంటే బాగుపడతామా? అగావులేస్తే బాగుపడతామా? మమ్మల్ని అంటారు అంటే బాగుపడతామా? మమ్మల్ని చూస్తేనే వచ్చేది వీళ్ళకి అంటే బాగుపడతామా? కొంతమంది ఉంటారండి, ఫిక్స్ అయిపోతారు. ఇంకా మా బతుకు ఎలాగుందని ఫిక్స్ అవ్వరు, మా జీవితం ఎలా ఉందని ఫిక్స్ అవ్వరు, మా మాట తీరు ప్రవర్తన ఎలాగుందని ఫిక్స్ అవ్వరు. ఒకటే ఫిక్స్, ఎక్కడ ఉండకూడదు. ఎక్కడికి వెళ్తాం? పోతాం. ఒకటేనా సంఘం? ఎన్ని? 190 ఉన్నాయి. పోతాం. ఫిక్స్ అయిపోతారు వీళ్ళు. కొంతమంది ఏమనుకుంటారు? పోతాం, మేము ఉండం. కొంతమంది ఏమనుకుంటారు? ఇంకెప్పుడు ఇంతేలే, ఇంక మనం అంతే. మనల్ని అర్థం చేసుకోరు. దేవుడు కూడా మనల్ని, నిజంగా అంతేగా, దేవుడు కూడా మనల్ని పగవాడైపోయాడు. దేవుడే పగోడైపోతే ఇంకెలాగా అమ్మా? అయ్యా ఎలాగ? దేవుడే పగోడు అంటే దేవుడి పగబెట్టేసాడు అనమాట మన మీద. అంటే అతీతులమా? ఏమంటే కొంతమంది మాటలో బయలుపరచబడతా ఉన్నప్పుడు బాధ. పురుషులు కూడా, స్త్రీలు కూడా, పిల్లలు కూడా ఆ మాట మాట్లాడొద్దు. దేవుడి మీద మాట్లాడొద్దమ్మా దయచేసి. నాకు తెలియక అడుగుతాను, మనకి ఈ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడే అనుకుని భరోసా తెచ్చుకుని ఏమంటాం? నీవు లేని చోటేది,
యేసయ్యా నేదాగి క్షణముండాలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా. ఎవరి మీద నీ భరోసా? ఆ దేవుడి మీదే నువ్వు నెపం మోపేసావంటే, ఆ దేవుడి మీదే నువ్వు ఆయన పగబట్టాడు అంటున్నా కానీ నువ్వే పగబట్టేసావంటే దాని అర్థం ఏంటమ్మా? ఏంటయ్యా మూర్ఖంగా మాట్లాడితే దాని అర్థం ఏంటి? ఏమని అర్థం చేసుకోవాలి? దేవుడు ఏమని అర్థం చేసుకునే వాళ్ళు విన్నవాళ్ళు ఏమని అర్థం చేసుకోవాలి? ఇక ఏమని అర్థం చేసుకోవాలి? ప్రయాస అంతా బూడిదలు పడిపోలేదు, చిలిసంచులో పడిపోలేదు, పెంటలో తొక్కేలేదు. ఎప్పుడు దేవుణ్ణి అనకండి. కయ్యను అన్నాడండి దేవుణ్ణి. ఎవరన్నారు? కయ్యను అన్నాడండి. ఆత్మీయుడైనటువంటి యోబు అన్నాడండి. కన్ఫ్యూజన్లో ఏమన్నా ఉన్నానండి నేను? యోబు జీవితం ఎలా ఉందండి? కయ్యని జీవితం ఎలా ఉంది? అంటే దేవుణ్ణి అన్నంత అందరికీ నేనే అంటే దేవుడికి కూడా నేనే అంటే అర్థం ఏంటి? తప్పమ్మా. ప్రభువుని బాధ పెట్టద్దు. ఈ రోజు వరకు సజీవంగా ఉన్నామంటే ప్రభు కృప, తింటున్నామంటే ప్రభు కృప, కడుతున్నామంటే ప్రభు కృప, ఉంటున్నామంటే ప్రభు కృపమ్మా. నోటి మాటలు చాలా ప్రాముఖ్యం. అందుకే నోటి మాటను కాచుకున్నవాడు సర్వదేహాన్ని కాచుకుంటాడు అన్నాడు దేవుడు. దేవుడికి అర్థం చేసుకోవడం చేత కదా? చేత కదా? దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి నువ్వైనా నేనైనా ఎంతవరకు ఇలా ఉన్నా. కయ్యను ఎలా మాట్లాడాడు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువును ప్రశ్నించే వారంగా ఉంటే మనకు బతుకుండదండి. ఇంకా మనకు బ్రతికే లేదు, మనకు జీవితమే లేదు. కొంతమంది కోపంలో మాట్లాడేస్తూ ఉంటారు, బాధలో మాట్లాడేస్తూ ఉంటారు, దుఃఖంలో సంభాషణ వింటాడు. అందుకేనండి కోపములో కూడా మాట్లాడలేదండి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కంటే నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు. ఎవరో? నా యోబు. అంటే వినలేదనుకుంటున్నారా? చెవులు లేవంటున్నారా? చెవుల్లోకి జొచ్చిపోతాయంట, మొరే జొచ్చిపోద్ది అనుకుంటున్నామా? చివరి మాటను ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎన్నో విషయాలు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. చివరి విషయం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఊరియా ఎలాంటి వ్యక్తి? నీతిమంతుడు, నిర్దోషి. రక్తాన్ని ఒలికించినటువంటి దావీదు మీదకి వచ్చింది పాతకం, ఘాతకం, శాపం, ప్రతిదండన, ప్రతీకారం. ఎంత అద్భుతంగా చేశాడు దావీదుని నలుదేశాలను నెమ్మదిచ్చి. అలాంటి దావీదు ఒక్కసారిగా వదిలేసుకున్నాడు కృపల్ని. ఇప్పుడు చూడండి, చివరి మాట చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. త్వరగా ముగిస్తాను, ఒక పావు గంటలో. చూడండి, రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 13. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రాయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోమని అహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయేనని అహాబు విని లేచి యెజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొంటూ బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఎలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీనిని స్వాధీనపరుచుకొనవలెనని
నీవు నాబోతును చంపితివి కదా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని అతనితో చెప్పాను. అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చెక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కబడితివి. ఆ తర్వాత కూడా అహాబు రాజు భార్య అయినటువంటి యెజబేలు అలాగే అహాబు కుమారుల యొక్క డిక్లరేషన్ అక్కడ జరిగింది. ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈయన ఏమన్నాడు, నా పగవాడా, నేను నీ చేతిలో చెక్కబడితినా. ఆయన రోషం కలిగినాడు కాబట్టి వణికిపోయాడా? ఎస్ ఎస్, చెక్కబడితివి. మాట మాట్లాడడానికి అవకాశం ఇచ్చినోడు నువ్వు. అర్థమైందా? ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. నాబోతు ద్రాక్ష తోట కావాలని అహాబు రాజు ఆశపడ్డాడు, పిలిపించినప్పుడు అహాబు ఎదుట ఉన్న మాటను ముక్కుసూటిగా ముఖమే చెప్పాడు. పితరుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి చెప్పాడు రాజుతో, రాజా, ఇది నా పితరుల యొక్క స్వాస్థ్యం, పితరార్జితం, ఇది నాకు కావాలి. నువ్వెంత డబ్బు ఇస్తానన్న డబ్బు, ద్రాక్ష తోట మంచిది ఇస్తానన్నాడు, నువ్వెంత డబ్బు ఇచ్చినా నాకు వద్దయ్యా, కావాలయ్యా, మంచిగా చెప్పాడు. ఈయన గారు మూతు ముడుచుకుని మంచం ఎక్కి దుప్పటి కప్పుకుని ఏడుస్తూ ఉంటే భార్యమనికి అర్థమైపోయింది. పాపం, మరి బంధం కదా, అర్థమవుతుంది కదా భర్తలేంటో భార్యలకి ఎప్పుడు కోపం వద్దో భర్తలకు తెలుసు, భర్తలకి ఎప్పుడు కోపం వద్దో భార్యలు తెలుసు కదా. పాపం వాళ్ళిద్దరు అంతే కదా, బంధం వచ్చింది, అర్థమైపోయింది. ఏమైందేటి, నాబోతు ద్రాక్ష తోట కావాలన్నాను, ఇవ్వలేదు. నువ్వు రాజు అన్న సంగతి మర్చిపోయావా? నువ్వు మర్చిపోయేమో, సర్లే పడుకో, లేపుతాను వచ్చి. వెళ్ళింది. పనికి మాలిన వాళ్ళని అబద్ధ సాక్ష్యం పలకడానికి పెట్టింది. వాళ్ళు దేవుడికి రాజుకి విరోధంగా మాట్లాడడం, దోషణలు మాట్లాడడం మేము విన్నామన్నాం. నాబోతు అళ్ళిపోయాడు. నేనా? కొంతమంది జీవితాల్లో లేని దాన్ని పెడతా ఉంటారు. కొంతమంది జీవితాల్లో నువ్వు అలా చూసో, నేనా చూసు, అసలు నువ్వు చూడు, వాళ్ళకి అలా కనబడుద్ది. చెప్తానులే అన్నావు, చెప్తాను అనలేదు, నీకు అలా కనబడిందమ్మా. అలా కనబడద్దు కొంతమందికి డైరెక్ట్ అయిపోతూ ఉంటారు. మీరు ఆ రోజు అలా చేయలేదేటండి? ఏ రోజు? ఆ రోజా? అలాగేం జరగలేదే. జరిగింది అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? లేని దాన్ని ఉన్నదన్నట్టుగా. ఇక్కడ కూడా నేనా? రాజుకి దేవునికి విరోధంగా నేను మాట్లాడాను? మాట్లాడావు, మేము విన్నాం. ఒరే, మాట్లాడలేదా? మాట్లాడాడు, విన్నారా లేదా? విన్నాం. ఇంకా ఉన్నారు, తీసుకురమ్మంటావా? అందరూ ఒక్క మాట మీద వీడిని రాళ్ళు రువి చంపాడు. రాళ్ల దెబ్బలకి రక్తం ఒలికించి నిర్దోషి చనిపోయాడు. కానీ నేలలో నుండి రక్తం యొక్క స్వరం దేవునికి మొరపెట్టి. ఎన్ని సందర్భాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చూడండి. ఒక్క సందర్భం కాదండి, రుజువులతో మాట్లాడుతున్నాడు దేవుడు. స్వరం వెళ్ళిపోయింది, డిక్లరేషన్ వచ్చేసింది. ఎక్కడికి? ఆ రోజుల్లో దేవుడే కాబట్టి దైవజనులు లేరు కాబట్టి దేవుడు, ఈ రోజుల్లో దైవజనులు ఉన్నారు కాబట్టి దైవజనులతో డిక్లరేషన్. నాతాను ద్వారా దావీదుకి డిక్లరేషన్, ఇక్కడ ఏలియా ద్వారా అహాబు రాజుకి డిక్లరేషన్ అయిపోయింది. దాన్ని ఎత్తుకొచ్చింది దూత, ఈయనకి బయలుపరిచింది. ఈయన ఇప్పుడు జీవము కలిగిన దేవుని సేవకుడు. ఎవరి సన్నిధిలో ఉన్నావు అంటే యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నవాడిని. రాజుతో మాట్లాడడం భయం కాదా? ఎవరితో మాట్లాడడం భయం కాదు. మరణం కంటే ఇదేముంది? ఏం చేస్తాడో మరణం అప్పచెప్తాడు. మరణానికి ఎదురు నిలబడినోడికి భయం ఏంటండి? హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోతాం అన్నవాడికి భయం ఏంటి? ఓయ్ అహాబు, నాబోతు యొక్క ద్రాక్ష తోట విషయంలో నువ్వేం చేసావు అంతా నాకు దేవుడు బయలుపరిచాడు. ఆనందిస్తున్నావా? చచ్చిపోయాడని తెలిసాక సిగ్గు లేదు, బుద్ధి లేదు నీకు.
నీతిమంతుని యొక్క రక్తాన్ని ఒలికించి ఆ రక్త భూమిని స్వాధీనపరుచుకుని ఆనందంగా ఉల్లసిస్తున్నావా? నీ అంటే దౌర్భాగ్యుడు ఉన్నాడా? నీ వంటి దౌర్భాగ్యుడు. కొంతమంది ఉంటారండి, ఎవరిదో వేసేసుకుని ఆనందపడుతూ ఉంటారు. ఎవరిదో వేసేసుకుని. మరి అన్నీ రావాలి కదండి. ఇప్పుడు గుమ్ముడికాయ కోసుకున్నందుకు కాదంటే ఆనందం, పక్కింటోడు 10 గుమ్ముడికాయలు కోసినందుకు ఆనందం. అంటే 10 అమ్మేసాను, ఒకటే వండేసాను. వీడికి ఎన్ని కోళ్ళు ఉన్నా ఆనందం కాదంట. దొంగ కోళ్ళు తీసుకుని వండుకుంటే వీడు కోళ్ళు అమ్ముకోవడానికి మిగిలిపోయిన దొంగ కోడి వచ్చేసి కడుపులో పడిపోయింది. అది ఆనందం వీడికి. అన్యుల గురించి చెప్పట్లే. అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. పిడకలు దొంగిలించే వాళ్ళు ఒకరు, పొలాలు దొంగిలించే వాళ్ళు ఒకరు. ఒక ఆవిడంటే ఇల్లంతానంట ఓడబెరుక్కుని పెట్టుకుందంట. ఎక్కడా? ఈ కలపదిని కొత్తింటికి ఉపయోగపడతాయని పెట్టుకుందంట. పెట్టుకున్నాక ఆవిడ అందులోనే జీవిస్తుందంట, ఒక గుడిసేసుకుని. ఎప్పుడు మాయం చేసేస్తున్నారంట. 10 రోజులు అయ్యేటప్పటికి ఎంత అయిందంట, ఎంత నేలమట్టమే, ఇంక లేదంట. వీళ్ళందరూ ఎవరంట? పోనీ క్రైస్తవులంట. పుల్ల పట్టుకుపోవడమే, పిరక పట్టుకుపోవడమే, గోని సంచి పట్టుకుపోవడమే ఉంటారండి. ఇంత చిల్లరోళ్ళు కూడా ఉంటారు క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గుచేటు. అందులో ఆనందిస్తూ ఉంటారు. ఎందులో? ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఎవరో క్రైస్తవుడు కాదేంటి? అహాబు నాకు తెలియగడుగుతాను. మరి ఏలియా పాస్టర్ గారు కాదేంటి? మరి అహాబు దేని బట్టి సంతోషపడుతున్నాడు? వీడికి లేదా ఏంటి? ఉందా? ఏం కావాలి? నాకున్నది కాదు, ఆడితే కావాలి. చాలామంది మనకుందా లేదా కాదు, ఆడిది చాలా బాగుంది, ఆడిదే మాకు కావాలి. నీకు అవసరమా లేదా కాదు, వాళ్ళకుంది, నా కన్నుబడింది, సంతోషించాను, నా గుమ్మంలోకి రావాలా. కొంతమంది ఉంటారండి. ఈ వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటే ఉందా లేదా ఆయనకి? అతను దాన్ని బట్టి సంతోషపడుతున్నాడా? పక్కోడు దాన్ని బట్టి సంతోషపడ్డాడు. అది కావాలని కోరుకున్నాడు, ఇవ్వలేదని ఏం చేశాడు? ప్లాన్లు వేసాడు. ఇవ్వలేదని ప్లాన్లు వేసాడు. ఏది మంచిది కాదండి. నువ్వు దొంగిలించే ఒక నిమ్మ పండైనా, నువ్వు దొంగిలించే ఒక పనస పండైనా రెండు ఒకటే. దొంగిలించింది రెండు ఒకటే. సూది పినీస్ అయినా, ఒక మిషన్ అయినా ఒకటే. ఒక చాక్ అయినా, ఒక పెద్ద కోత మిషన్ అయినా ఒకటే. ఓ పిల్లోడు ఆడుకుని చిన్న సైకిల్ అయినా, గేర్ సైకిల్ అయినా ఒకటే. చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా ఒకటే. కొంతమందికి అర్థమవుతుంది కదండి, దావీదికి అర్థం అవ్వలేదు. అందుకేనండి నేను విడమరిచి దేవుడిచ్చిన తలంపులను పెట్టుకుని ఎక్కడ రాసుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదు. వచ్చి కూర్చుంటే ప్రభువు నాకు బోధిస్తున్న బోధను మీకు ప్రకటిస్తున్నాను. ఎందుకు? ఇలా ఉండకూడదు. అదొక దౌర్భాగ్యం, అదొక చెద, అదొక దరిద్రం. ఎలా ఉన్నాడు? ఈయన వద్దంట, పక్కోడిది కావాలంటే పక్కోడు చూడగానే ఏమైపోయిందంటే ఈయనకి కన్నులకి అందమైనది, రమ్యమైనది హవ పాట గుర్తొచ్చింది. ఏమైంది? డిక్లరేషన్. అది కావాలి అని కోరుకుని నిర్దోషిని చంపితే డిక్లరేషన్ ఎక్కడ జరిగిందండి? పరలోకంలో జరిగితే దేవుని దూత ఎవరికి చెప్పింది? వచ్చి ఏలి అప్పుడు ఎక్కడ మునిగాడు? ఇక్కడ తీయడాడు. అలా మాట్లాడడానికి కారణం ఎవరో? ఏలి అలా మాట్లాడడానికి కారణం ఎవరో? ఇంకొంత లోతుకి వెళ్తే దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా అంత రోషంగా మాట్లాడడానికి, డిక్లరేషన్ చేయడానికి కారణం ఎవరు? ఇప్పుడు చెప్పండి. దేవుడి యొద్ద నుంచి ఆశీర్వాదం వచ్చినా కారణం మనమే, శాపవచనం వచ్చినా కారణం మనమే, దేవుడు ముద్దు పెట్టుకున్నా కారణం మనమే, ముక్కట్టుకుని పిండినా కారణం మనమే. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి, ప్రభు అన్నాడు, నీవు లేచి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజు అహాబు ఎదుర్కొంటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. సిగ్గులేనోడు ద్రాక్ష తోటలో ఆనందపడిపోతున్నాడు. ఇటు ఒక నిర్దోషిని చంపి సంపాదించుకోవడం ఆనందమా? క్రైస్తవుడువేనా నువ్వు? అసలు క్రైస్తవుడినే. ఆనందం ఎందుకు వచ్చింది నీకు? వాడు చచ్చిపోయాడు, అది నాదైంది, నా సొంతం అయిపోయింది. అప్పుడు ప్రభువు,
నీవు నాబోతును చంపిదివి కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకిన ఆ స్థలమందు కుక్కలు నీ రక్తాన్ని నిజంగా నాకినని చెప్పాను. ఇప్పుడు ఎవరు చంపించారు? ఎవరి ద్వారా చంపబడ్డారు? కానీ పాతకం ఘాతకం ఎవరికి వచ్చింది? దేవుడికి తెలుసండి మెయిన్ రోల్ ఎవరు పోషించారు. దేవునికి గొడవలు రావడానికి కారణం మెయిన్ రోల్ ఎవరు పోషిస్తున్నారు తెలుసండి. సమాధానం లేకుండా ఉండడానికి పొల్లేసేసి వదిలేసి నిప్పెట్టేసి వదిలేసి పక్కకి కూర్చున్న వాళ్ళు ఎవరో వేరే వెళ్ళి నవ్వుద్ది. వెరీ గుడ్. తెలుసండి, మరి నవ్వాలి కదండి ఇలాంటప్పుడు. తెలుసండి, దేవుడు కళ్ళు మూసుకోలేదండి, చెవులు వినబడకపోవడం ఉండదండి, మనకు కొంచెం గొళ్ళు అవుతాయి. అలా దేవుడికి పడవండి. మూల కారణం ఎవరో తెలుసు. తైతెక్కలాడైనా మూల కారణం ఎవరో తెలుసు దేవునికి. అహాబే కనుక ఆశించకపోతే, మూతు ముడుచుకోకపోతే ఆ కార్యం అలా జరగదని దేవుడికి తెలుసు. మూలం ఎవరో దేవునికి మూలాల్లోంచి లేకుండా తీసేస్తాడు దేవుడు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. మూలం ఎవరు? కొంతమంది ప్రేరేపిస్తూ ఉంటారు. ఒక ఆవిడంట భర్తను ప్రేరేపిస్తుందంట, నువ్వు ఎప్పుడూ కూడా ఏమి కొట్టలేదు, నాకు టైం అయిపోతుంది, ఏమి కొట్టలేదు నాకు, వాళ్ళు చూడు ఎలాంటి చీర కడుతుందో, వాళ్ళు చూడు ఎలాంటి బట్టలు వేస్తున్నారు, మా పిల్లలకి ఎప్పుడన్నా అలాంటి నీ మోకం పెట్టుకుని ఎప్పుడు ఇలాగే అంటారండి ఆడోళ్ళు. తెలుసు నాకు, నీ మోకం పెట్టుకుని ఎప్పుడన్నా కొన్నావా, ఆడికి ఇంక ఉద్యోగం వచ్చేయాలి, ఆడు ఇంకా ఏం వేసుకోవాలంటే దొంగతనం చేసి అన్న మొత్తాన్ని తెచ్చిపెట్టేయాలి. అతడు ఏం చేశాడు తెలుసా? దొంగోడైపోయాడు. దొంగోడైపోయి భార్య మనకి అన్నీ తెచ్చేయడమే, పిల్లలు మంచి మంచి డ్రెస్సులు. దొంగోడైపోయి ఒకరోజు పోలీసులు పట్టుకుపోతే అయినా బాధపడతలేదు ఆవిడ. మళ్ళీ వస్తాడు, మళ్ళీ తెస్తాడు, మళ్ళీ వస్తాడు. ఏటమ్మా ఇది? కొంతమంది రుద్దుతూ ఉంటారండి, భర్తలను రుద్దుతూ ఉంటారు, వాడు లంచం తీసుకుంటాడు. కొంతమంది భర్తలను రుద్దుతూ ఉంటాడు, ఎందుకు వచ్చిన బతుకు, ఏదో పనికి మాలిన పని చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ఈ పనికి మాలిన పని చేయడానికి మన యెజబెలుకి ప్రేరణ ఎవరిచ్చారో అది ఎవరికి తెలుసు? భోగం వెనకతల వాళ్ళు అందరూ అడుగుతున్నారండి. అతన్ని పట్టుకెళ్ళిపోయింది ఎవరు? పోలీసులు. భోగం అనుభవిస్తున్న వాడిని పట్టుకెళ్ళారా? లేదు, చేసినోడిని పట్టుకెళ్ళారు. ఇప్పుడు కూడా మనం అధ్యయనం చేసుకుంటే వెనకతల చాలామంది కారణాలు ఉన్నారు. యోవాబు కూడా చంపించాడు, చాలా చంపినోళ్ళు ఉన్నారు, చంపించినోడు ఉన్నాడు. మూల కారణం ఎవరు? ఎక్కడ కూడా చంపినోళ్ళు ఉన్నారు, చంపించినోళ్ళు ఉన్నారు. మూల కారణం ఎవరు? ఈ మాటను బట్టి దేవుని వాక్యం మీతో చెప్తున్నాను. మూలంగా నువ్వు ఉన్నావా? గొడవకు మూలంగా ఉన్నావా? అకాలమైనటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో దాపరించడానికి కారణంగా ఉన్నావా? నాదేమీ లేదని సరిపెట్టుకుంటున్నావా? 100 మందితో చెప్పుకుంటున్నా నాదేమీ లేదని. మూలాన్ని దేవుడు చూశాడు. ఎక్కడి నుంచి పొగ రాజబడిందో దేవుడు చూశాడు. ఎవడు ముందు మంటెట్టాడో దేవుడు చూశాడు. అందుకే భార్య భర్తలైనా పిల్లలైనా కుటుంబంలో పొగ ఎవరు రాజేస్తున్నారు, ఎవరు చూస్తారండి? దీన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. అందుకని మనము దేవుని ఎదుట యథార్థంగా ఉంటే కొన్ని అనార్థాలు తప్పుతాయి. ఎందుకంటే మన దేవుడు ప్రతిదండన చేయువాడు, మన దేవుడు మూలాలను చూచువాడు, మన దేవుడు ప్రతీకారం చేయువాడు, మన దేవుడు చితక్కొట్టుడు, కొట్టువాడు. చిలక్కొట్టుడు కాదు, చితక్కొట్టుడు. చిలక్కొట్టు బాగుంటుంది తినడానికి, చితక్కొట్టుడు అసలు బాగోదు. మరి అర్థమవుతుందా? దేవుని యందు భయం పుడితే దేవుని యొద్ద నుండి ప్రతిదండన వస్తుందని వణుకు పుడద్దండి మనకి. ఆ వణుకు మనకు ఎప్పుడైతే పుట్టిందో దేవుని ఎదురు యథార్థంగా ఉండడానికి ఆస్కారం అవుద్ది. హల్లెలూయా. మూలం ఎవరు? అహాబు. అందుకే ఎక్కడ నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. డిక్లరేషన్ జరిగిందా లేదా? అంటే దేవుడు నిర్దోషి యొక్క రక్తమును ఒలికించిన వారికి ప్రతిదండన చేస్తున్నాడా? చేస్తున్నాడు. ప్రతిదండన వచ్చిందా రాలేదా? ఆ ప్రతిదండనను దేవుని వాక్యాన్ని నిర్భయంగా ఏలియా ప్రకటిస్తున్నప్పుడు ఈ అహాబు తీసుకునేవాడిలా ఉన్నాడా? నా పగవాడన్నాడా? ఇప్పుడు చెప్తున్నాను అసలు పాయింట్. మన దగ్గరికి వాక్యం వస్తూ ఉన్నప్పుడు మనం ఆ వాక్యాన్ని తీసుకున్నామా,
పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉన్నామని అర్థం. ఆ వాక్యాన్ని మనం తీసుకోలేకపోతున్నామా, చిరాకు పడుతున్నామా, చేదరించుకుంటున్నామా, చిచ్చే అనుకుంటున్నామా, సైతానిగాడు బేషుగ్గా మన నడినెత్తుల మీద తాండవిస్తున్నాడని అర్థం. ఇప్పుడు మనమే తెలిసేసుకోవచ్చు ఎవరి అర్థాలు పరమార్థాలు ఎలా ఉన్నాయో తెలిసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మేము ఎవరిని రక్తం ఎంతవరకు ఉలికించలేదండి, ఇలా కూడా గీయలేదండి, గిచ్చలేదండి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో రాయబడిన మాట తీయండమ్మా 6:17. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచన అంటే దురాలోచన, యోచించు హృదయము, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారును నా కుమారుడు. చాలమ్మా. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నవన్నీ అందులో వచ్చేసాయి. అర్థమైందా మీకు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకోండి. వాక్యంలో లేనిది ఏది కూడా ప్రకటించలేదు నేను. ఇప్పుడు వరకు మనం అనుకున్న ఎన్ని ఇందులో వచ్చాయి, ఇవన్నీ దేవుడికి అసహ్యం. దేవుని వాక్యంలో రాయబడింది, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపము చేయువారు నీకు అసహ్యులు, అబద్ధమాడు వారు నువ్వు నశింపజేస్తావు. అంటే ఇవన్నీ దేవుడికి హేయములు. టోటల్గా ఇవన్నీ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇందులో రాయబడింది నిరపరాధులను చంపు చేతులు. అత్తగారు చాలా మంచిది, ఆవిడ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది కోళ్ళు. నిరపరాధ ఆవిడి, కోళ్ళు ఏడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎలా పరిగణిస్తాడో, నిరపరాధిని చంపుతున్నావు. దేవుని వాక్యంలో నరహత్య చేయువా, తన సహోదరుడు ద్వేషించేవాడు నరహంతకుడు. అంటే సహోదరుడిని చాకు పట్టుకుని పొడవలేదంట, చాకు పట్టుకుని లేకపోతే కత్తి పట్టుకుని లేకపోతే పెద్ద గుణపం పట్టుకుని వెళ్ళలేదంట. కత్తిపోటు వంటి మాట పట్టుకుని ఏం చేసిందంట? ఇళ్లలో చాలామంది కత్తిపోటు వంటి మాటలకే కృంగిపోతా ఉంటారు. కత్తిపోటు మాటలు మాట్లాడేవారు కలరు. ఇందులో నేను ఎందాక చెప్పాను కదా, లేనిపోని మాటలు. నువ్వే చూసు, అలా చూసావు నన్ను, నువ్వు అలా చేసావు నన్ను, నీ గురించి ఎవడో తెలదో, నాకు అది పోవడానికి కారణం నువ్వే, నువ్వే నాకు చక్కగా వచ్చి డబ్బులు నాపేసావు కదా, నువ్వు నా లోను రాకుండా చేస్తావు కదా నువ్వు. ఉత్తుదే పాపం, వాళ్ళ మీద ఏం లేదు, వీళ్ళకి ముందు నుంచి కన్ను వాళ్ళ మీద ఉందో, వాళ్ళే చేసేసారేమో. నాకు అలా చూస్తున్నాడు, చేతబడి చేసేసాడు నాకు. ఇవన్నీ నిరపరాధులను చంపు చేతులు. ఈ రోజున కూడా క్రైస్తవ సమాజాల్లో, కుటుంబాల్లో జరుగుతుందండి ఇది, సంఘాల్లో జరుగుతుందండి ఇది, దైవ జనుల మీద జరుగుతుందండి ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే 4 గంటల మెసేజ్ చెప్పొచ్చు. మన టైం కూడా అయిపోయింది. చివరి శుక్రవారం శుభంగా ప్రభు మనతో మాట్లాడారు. శుభప్రదమైనటువంటి నిరీక్షణ ప్రభు మనకు కలుగు చేశారు. ఇప్పుడు చెప్పండి, నరహంతకులు ఎవరో? నిర్దోషులను చంపకూడదు. మనకు తెలుసో తెలియదో వాళ్ళు ఎక్కేసేస్తున్నారండి, ఎక్కిచ్చేస్తున్నారండి. నేను ఇలా ఎక్కిస్తున్నానని నీతో చెప్పారా? వచ్చి చెప్పండి, ఓ మాట చెప్పండి. భార్య భర్తను అనుకుంటుంది, భర్త భార్యను అనుకుంటుంది, పిల్లలు తల్లిదండ్రులు అనుకుంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని అనుకుంటారు. ఎక్కేసేస్తుందండి. నేను ఒక్కడే చెప్తాను, నువ్వు అన్నా కదా నీ దగ్గరికి వచ్చి, ఇదిగో మీ పిల్లోడికి, ఇదిగో మీ అమ్మాయికి నేను ఇలా ఎక్కేశాను అన్నదా? చెప్పండి, అన్నదా? అన్నదా? అనకపోయినా ఎంత కాన్ఫిడెంట్తో మనం ఏమంటాం? నాటకం ఆడేస్తుందండి. ఎంత నాటకం ఆడేస్తుందో అంత గుప్పుట్లో పెట్టుకుంటుందండి, ఆడెత్తదండి, ఏమీ తెలియని నంగనాచిలో ఉంటుందండి అంటారు. నీకు చెప్పిందా వచ్చి? నువ్వు దేవుడువా? ఊహే కదా. ఈ ఊహించుకున్నవాడు సౌలు పతనమైపోయాడు. సౌలు ఊహించుకొని నిర్దోషిని చంపడానికి తరిమాడు, దేవుడు చంపనివ్వలేదంతే. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో అటువంటి అనుభవాలు ఉండాలా? వాక్యం ఏం చెప్తుంది? నిరపరాధులను చంపు చేతులు దేవునికి అసహ్యం. లేని వాటిని మనం పుట్టించకూడదు. నువ్వు ఏదైనా దేవుడు వాక్యం చేస్తే పాజిటివ్గా తీసుకో, పాజిటివ్గా తీసుకో. నువ్వు దేవుడువా? కాదు. మరి దేవుడితో సమానంగా ఎందుకు ఎంచుకుంటావు?
నాకు తెలుసు అంత అంటావు. నాకు తెలుసు అంతా చూసా, స్కెచ్ చేశానంటే ఏమైపోవాలంట, జరిగిపోవాలా. అబ్బబ్బబ్బబ్బా, నీ స్కెచ్ చేసుకో మరి, అది ఎప్పటి వరకు బతుకుతావో. చాలామంది అండి ఆడు అలాగున్నాడండి, ఆడినండి మా పిల్లోడిని ఇలా చేశాడు, జాబ్ రాకుండా చేసినాడు వాడే, లేకపోతే మా పిల్లోడు కోట్లు పడగలెత్తేద్దుడు అంటారు. కొంతమంది మా ఉసురంతా ఆడికి తగిలేద్దండి, ఉసురు పెట్టేసాడండి మమ్మల్ని, ఎంత ఉసురు పెట్టాడండి, ఎందుకు వచ్చింది, దేవుడు క్షమించమన్నాడండి. హల్లెలూయా. ఏమి జరిగిందో నీకు తెలీదు. నువ్వు పాజిటివ్గా తీసుకుంటే సుంకర్ అనబడినటువంటి వాడు పాజిటివ్గా తీసుకున్నాడు, పరమాత్మునితో నిత్యరాజ్య మహిమలో ఉన్నాడు. తన ఇంటికి వెళ్ళాను ఏమై, నీతిమంతుడే. నీతిమంతుడు ఎవడో, నిర్దోషి అయి. ఎందుకు వచ్చింది? ఒకవేళ నిజంగా అలాంటి వాళ్ళని అయితే నిజంగా మనం దేవుడి బిడ్డలమైతే ప్రార్థన చేద్దాం. అత్తగారిని ఆరు పోసుకోవద్దు, ఆడబడుచుని ఆరు పోసుకోవద్దు, మరొకరిని ఆరు పోసుకోవద్దు. నీ తల్లినైతే ఆరు పోసుకుంటావా? తల్లి అంటదే నీ బుద్ధి ఎవరికి తెలదా బాబు, చిన్నప్పటి నుంచి అంటే నవ్వుకుంటాం. అత్తగారు నీ బుద్ధి ఎవరికి తెలదా, ఎప్పుడు నుంచి చూసావు నువ్వు, ఎంత వ్యత్యాసం ఉండనివ్వండి. ఎక్కడ? బయట అన్యుల్లో వ్యత్యాసం మనలో ఉండకూడదు. మనకు దేవుడు నేర్పేది ఏమో కదండి, ప్రార్థన నేర్పడండి. ప్రతి క్రైస్తుడు చచ్చే వరకు ప్రార్థనే. ఆరాధన నేర్పడండి, ప్రతి క్రైస్తుడు చచ్చే వరకు ఆరాధనే. అర్పణలు నేర్పడండి. మొదట దేవుడు బుద్ధి బ్రతుకు మార్చుకోమంటాడు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించమంటాడు. ఇదిగో గొడ్డలు చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుడు ఉండునని తల బాదుకుంటున్నటువంటి దేవుడు దైవజనుల ద్వారా తల బాదుకున్నట్టుగా మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యం ప్రవేశించడం నా చిత్తం, అపవాది వాడు అనుచరులకు నేను సిద్ధపరిచాను నరకాగ్ని, అక్కడికి వెళ్ళడం నా చిత్తము కాదు నా ప్రియ బిడ్డ అని ప్రభు ఏం చేస్తున్నారు? మాట్లాడు. ఏం మారాలి? మనస్సు మారాలి. ఏం మారాలి? బుద్ధి మారాలి. ఏం మారాలి? బతుకు మారాలి. ఏం మారాలి? ఇదంతా మారితే స్థితిగతులు మారుస్తాడు. లేకపోతే భ్రమలోనే కయ్యనన్నవాడు చచ్చి వరకు భూమి మీద బ్రతికాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, తిన్నాడు, బట్ట కట్టాడు, అయినా కానీ వాడెవడో శపితమైన వాడే. ఏ రోజు కూడా మనం తిండి కట్టుకున్న బట్ట ఉండే నివాసాన్ని బట్టి కాదండి, మనం మారగలుగుతున్నామా, మనలో మార్పు రాగలుగుతుందా, మన మాట మారిందా, తీరు మారిందా, తలంపులు మారయ్యా, ఊహలు మారయ్యా, చిన్నప్పటి నుంచి వచ్చిన దౌర్భాగ్యపు స్వభావం మారిందా, ఇది మార్చుకుందాం. ఇటు కృపలో దేవదేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడు ఆశీర్వాదమే మన మీదకి వచ్చునుగాక. శాపం అనేది మన మీద ఏలుబడి చేయకుండునుగాక. అంతయు మన చేతుల్లో ఉంది గనక మనమే మన దేవుడి యొద్ద నుండి ఆశీర్వాదాలు దివి నుండి భూమికి దించుదుముగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక, నిలబెట్టునుగాక.